తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రభుత్వం చేయబోతున్న అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితులై బీఆర్ఎస్ నుంచి వలసలు పెరుగుతున్నాయి. బీఆర్ఎస్ పార్టీకి భవిష్యత్తులో ఉనికి లేదని, దానికి భవిష్యత్తే లేదని, సరైన నిర్ణయాలు అధిష్టానం బీఆర్ఎస్ పార్టీ అధిష్టానం తీసుకుంటలేదని కింది స్థాయి నుంచి ఎమ్మెల్యే స్థాయి వరకు కాంగ్రెస్ పార్టీకి వలసలు పోటీతుంటే బీఆర్ఎస్ పార్టీ నాయకులు, బీజేపీ నాయకులు దమ్ముంటే రాజీనామా చేయించమని కాంగ్రెస్ పార్టీకి సవాల్ విసురుతున్నారు. వలసలపై మాట్లాడే అర్హత బీజేపీకి కానీ బీఆర్ఎస్ పార్టీకి కానీ లేదనేది ఒకటి తెలుసుకోవాలి. గతంలో మహారాష్ట్రలో, కర్ణాటకలో, మధ్యప్రదేశ్లో, గోవాలో అనేక రాష్ట్రాలలో బీజేపీ పార్టీ ఆ రాష్ట్ర ప్రభుత్వాలను కూలగొట్టి అప్రజాస్వామికంగా ప్రభుత్వాలను ఏర్పాటు చేసిన చరిత్ర బీజేపీ పార్టీకి ఉంది. టీఆర్ఎస్ పార్టీ 2014లో 2018లో టీడీపీని, కాంగ్రెస్ని తెలంగాణ రాష్ట్రంలో కకలావికలం చేసి వాళ్ళకు ప్రతిపక్ష హోదా లేకుండా కూడా చేసి కాంగ్రెస్ పార్టీని బొందపెట్టడానికి, నిర్వీర్యం చేయడానికి కంకణం కట్టుకున్న బీఆర్ఎస్ నాయకులకు ఇవాళ కాంగ్రెస్ పార్టీపై మాట్లాడే నైతిక అర్హత లేదని మేము తెలుపుతున్నాం. ఇవాళ మీరు చేసిన తప్పులే, బీఆర్ఎస్ పార్టీ చేసిన తప్పులే మిమ్మల్ని బొందపెట్టింది. మీరు భవిష్యత్తులో కూడా తెలంగాణ రాష్ట్రంలో ప్రజల కాడికి వెళ్ళి ఓటాడి అర్హత లేకుండా చేసుకున్నారు. అభివృద్ధి పరంగా కానీ, పార్టీ పరంగా కానీ, ప్రజల పరంగా కానీ అనేకమైన తప్పులు చేసి ఒంటెత్తి పొగలతో మీరు బీఆర్ఎస్ పార్టీని నిర్వహణ చేసుకున్నారు. కొద్దిగా లేస్తే బీజేపీ వాళ్ళు, బీఆర్ఎస్ వాళ్ళు దమ్ముంటే రాజీనామా చేయాలని మీరు గత 10 ఏళ్ల నుంచి చేస్తున్న తప్పులను సరిదిద్దుకొని ప్రజలకు బేషరతుకు క్షమాపణ చెప్పండి. మేము రాజీనామా చేసి ఎలక్షన్లకు రావడానికి కూడా కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉంటుంది, ప్రజల తరఫున ప్రజా పరిపాలన. కానీ మీరు చేసిన తప్పులే, మీరే మళ్ళీ ముందుకొచ్చి ప్రజాస్వామ్యంపై నమ్మకం ఉందని మాట్లాడడం చాలా తప్పు. ప్రజాస్వామ్యం పట్ల, అంబేద్కర్ పట్ల, రాజ్యాంగం పట్ల మీకు నైతిక విలువ లేదు. ఓన్లీ దాన్ని వాడుకొని ప్రజల ఓట్ల ద్వారా గెలిచి ప్రభుత్వాలు ఏర్పాటు చేసి పదవులు అనుభవించడం వరకే తప్ప మీకు ప్రజాస్వామ్యంపై నమ్మకం లేదు. కాంగ్రెస్ పార్టీ ప్రశ్నించే అర్హత అసలే లేదు.